ఫ్రెండ్స్ వీడియో అనేవి మావి అయితే లేట్ అవుతున్నాయి. వీడియో చేయడానికి టైం అయితే అస్సలు దొరుకుతలేదు. కృష్ణవేణి కైకిలి పోతుంది, అందు గురించే టైం దొరకక వీడియోస్ చేయలేకపోతున్నాం. టైం దొరికినప్పుడల్లా చేస్తున్నాం. అవును ఫ్రెండ్స్, టైం ఇక దొరుకుతలేదు. ఇక అది ఇది పని చేయడానికి ఇక వెళ్ళడం అవుతుంది. అందుకోసమే ఇక వీడియోస్ కైకిలి పోయి వచ్చి ఇంట్లో పని చేసే వరకే కృష్ణవేణికి ప్రాణం మీదకి వస్తుంది. వీడియో అంటే కోప్పడుతుంది, అందు గురించే చేయలేకపోతున్నాం. అగో ఎందుకు చేస్తలేవాట కొడతాండు. ఈరోజు కూడా కైకిలే పోతుంది. ఇక పొద్దున్న తీస్తున్నాం. ఇక ఎన్ని రోజులని ఇట్లానే తీస్తాం అనుకుంటాం వీడియోస్ కంటిన్యూగా. ఇక ఏదో ఒక పనే పడుతుంది. అయినా 2 రోజులకు ఒకసారి, 2 రోజులకు ఒకసారి అయితే వీడియో ఒకటి పెడుతున్నాం. ఒకసారి ఇది అంది దస్తి తేగా ఇచ్చులో పాలు పొంగుకొని ఇలా పప్పు వేయడానికి నీళ్ళు వేడి చేస్తున్నా. పప్పు, అన్నం, పాలు. మమ్మీని పిలవాలా? ఏం చేస్తాను బయట? మమ్మీ, మా నాన్నమ్మ అయింది, చాయ్ అయింది పా. అదే పిలవడానికి వచ్చిన నిన్ను. చాయ్ అయిందా అంటుంది. చాయ్ అయిందా అంటుంది. ఆగు, గ్లాస్ పట్టు. గ్లాస్ అట పెద్దదా చిన్నదా? ఇగో మమ్మీకి ఒకటా? నాకద్దు. ఇగో నువ్వు పట్టాట. అద్దు నాకు. నాకు లేదా? ఏం గ్లాస్ అక్కడ ఉన్నాయట. పో, ఇయ్యలే, నేను తీసుకుంటా పో. పిసా పిసా కూర్చో. కూర్చోలే, అటు దూరం దూరం, ఇంకా దూరం. పట్టు పుంచు కింద. మెల్లగా వీడినికి రిమ్మత్తంది, పడతాడు. గిన్నెలో పోతాం. గిన్నె గిన్నె అదేం ప్యాకెట్? ఒకసారి ఓట్స్, అటుకులు. ఇది ఎప్పుడు తీసుకున్నారు? మొన్న షాపింగ్. రాంగా షాపింగా? దాంట్లో ఇది వేసినావా? ఓహో, పట్టు. ఏమేమి ఐటమ్ కొన్నారు? బాగానే కొత్త కొత్త ఇవి తీసుకున్నారు. ఎప్పుడు తినంది మేము. ఇట్లా నార్మల్గా ఇట్లా కుళ్ళ అటుకులు తిని ఉన్నాం. ఇది లేదు, ఇది ఎప్పుడు లేదనుకుంటాగా. ఇది ఎట్లా ఉంటాయి అసలు? సపరేట్ ఒక గిన్నెలో పెట్టా. వెరైటీగా ఉన్నాయా? మమ్మీ ఒక గిన్నె తేపో పో. అమ్మమ్మ ఆగో, ఇదేం ఇక నార్మల్ అటుకోలు అనుకొని తీసుకుంటే బొక్కే ఫ్రెండ్స్. ఇగోండి, కాకపోతే ఇది చిన్నపిల్లలకు హెల్త్కి మంచిదేగా. ఇది తుక్కు తుక్కు అయ్యి
ఎట్లానో ఉన్నది పాలల్లో కలిపి తినేది అవును అనుకుంటా. అవును కావచ్చు. వేసే వేసుకో ఇవి. ఏం వాసన చూస్తున్నా. ఎర్రగడ్డి కనబడుతుంది. ఏమంటానా ఇవి అటుకులు తెల్లగా కూడా లేవు, ఎట్లా ఉన్నాయి కర్రీ అంట. ఎట్లా టానిక్ కొడుతున్నాయి ఇట్లా. ఇది ఇట్లా డాక్టర్ కాదు కావచ్చు, వేడి పాలల్లోనే వేసి దగ్గరికి చిక్కగా వచ్చే వరకు చూసుకోవచ్చు. ఏమో ఎప్పుడు తినంది కొంటే అట్లానే ఉంటుంది. మమ్మీ అయితే చొప్ప తింటుంది. బట్ ఇది చిన్న పిల్లలు తినేదేనా? చిన్న పిల్లలు తినేది. అవును. ఏమో ఫ్రెండ్స్, మాకైతే తెలియదు. ఇది పేరు కూడా కొత్తగా ఇన్నుడు. ఎక్కడో టీవీలో యాడ్ చూసినట్టు గుర్తు నాకు. అది ఎట్లా కొడుతుంది, టానిక్ లెక్కల కొడుతుంది. మంచిగా ఉన్నదట. నువ్వు నీ ముఖం గబ్బే పట్టు. మమ్మీ మా అమ్మ పప్పు వండుతుంది. అది ఏం తీస్తానా? పొట్టు ఉన్న పప్పులో పొట్టే ఉంటుంది, మన చెక్కి మంచిగా ఉండదు. మా వదిలే అది మా కొన్నది కాదు కదా. పొట్టు తీస్తుంది మా అమ్మ. ఆడు ఏదో ఒకటి సదురుతూనే ఉంటాడు. అయిందా? ఇంకా కావాలా మమ్మీ? అద్దా కావాలి? రా మరి, ఇస్తుందిరా అమ్మ. మమ్మీ ఇస్తారా? ఏమైంది? అత్త కోడళ్ళు ఏమో మాట్లాడుతాను సీక్రెట్గా మాట్లాడుకుంటాను. స్నానం చేయండి. ఏం లేదు, మాట్లాడతాను. ఎన్నిటికి పోగట కైకెళ్ళి తెలియదు. ఇచ్చినప్పుడు ఒకట టైం ఉండదు. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చా? లేకుంటే పోవుడు కరెక్ట్ టైం పోవాలి, అచ్చుడు ఇక ఎప్పుడైతే అప్పుడు రావాలి. సాయంత్రం కానీ 1కే కానీ 12కే కానీ పోయిన గంటకే కానీ పని ఎంబడే రావచ్చు. రెడీ కాపో. హాయ్. ఎట్లా ఉన్నది పప్పు? మంచిగా ఉన్నదా? నెయ్యి ఉండేగా, నెయ్యి వేసి ఇవ్వద్దా మమ్మీకి? తింటే అయిపో నెయ్యి వేసి. నువ్వు తింటే అది తింటుంది, లేకుంటే తినది. షాపింగ్ మాల్ ఆ రోజు షాపింగ్ చేసినాంగా, నెయ్యి డబ్బా కూడా తీసుకున్నాం. ఒకసారి చూపిస్తా, ఆగండి. ఇదిగోండి, ఇది 55 రూపీస్, 50 ml 55 రూపీస్ పడ్డది. నాకు కూడా పెట్టు మమ్మీ. ఇగో ఇది కలిపి తినద్దా నువ్వు? నెయ్యి తింటావా? నువ్వు చేతులు కడుగు, మంచిగా కడగాలి. బెండకాయ కర్రీ కూడా చేసిందా? నంచుకొని తినేదాం పప్పుతో. బెండకాయ పప్పు.
ఇదేం చేస్తావు నెయ్యావు కలిపి తినేది ఏయ్ పిసా తినలేదు ఇక మస్తు చిక్కగా ఉన్నది పప్పు